కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన చోడవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉండగా కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్లు అదే పనిగా విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. వారి ఆరోపణలన్నీ అసత్యాలే అని స్పష్టం చేశారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ 2019 వరకు సక్రమంగానే నడిచిందని, ఆ తరువాత కాలం నుండి ఎందుకు జరగలేదో కూటమి నాయకులే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు అడుగులు పడిపడిగా పడుతున్న క్రమంలో మళ్ళా ఒక దుష్ట సంప్రదాయానికి, తక్కువ మాటల యుద్ధానికి తెరదీయడం చాలా చాలా దురదృష్టం. నిన్న చోడవరంలో అమర్ ధర్మశ్రీ గారు మాట్లాడుతూ పలు ఆరోపణలు కూటమి నాయకులే చేశారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి, ఇతరత్ర సంబంధించి మరి ఈరోజు చోడవరం చక్కెర కర్మాగారం 2019 సంవత్సరం వరకు సక్రమంగా సాగిన కంపెనీ 19 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం ఎందుకు చెరుకు సాగు తగ్గుతూ వస్తుందో ఒకసారి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. గత 5 సంవత్సరాల కాలంలో ఈ ఫ్యాక్టరీ గాడిలో పెట్టడానికి గ్రాంట్ తెచ్చారు, అవును తెచ్చారు, కాదనలేదు. ఎందుకంటే నేను స్వతహాగా చేసిన దాన్ని మీలా బుకాయించే మనిషి కాదు. గ్రాంట్ తెస్తున్న క్రమంలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు వెనుకబాటుకు గురైంది, ఎందుకు మీరు పాలక వర్గాన్ని నియమించలేదు? అక్కడ అవినీతిపై ముఖ్యంగా 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఆవేళ ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాలనాయుడు గారితో సహా అందరూ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పారు. మరి మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఎంక్వైరీ వేసి నిగ్గు తెలుసు చెప్పారు అవినీతి ఆరోపణల మీద? మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇథనాల్ ప్లాంట్ గా మార్చి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మనుగడని నిలబెట్టలేకపోయారు? ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మేము పలు ఆలోచన చేసి సాధ్యమైన తొందరలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇథనాల్ ప్లాంట్ గా మార్చాలని మేము ప్రయత్నిస్తుంటే, మరి గతంలో ఉన్న ధర్మశ్రీ గారు కూడా చెప్పారు, డిపిఆర్ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేయడమే లేటు అని మీరు పబ్లిక్ సమావేశంలో చెప్పారు. మరి మీరు చేశారా? అది అబద్ధమా నిజమో మీకే తెలియాలి. కానీ ఈ ప్రభుత్వంలో, ఎలియన్స్ ప్రభుత్వంలో ముఖ్యంగా జనసేన గత 5 సంవత్సరాల కాలంలో పలు దఫాలు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి భరోసాగా నిలబడింది, రైతుల కోసం నిలబడింది, కార్మికుల కోసం నిలబడింది. ఈ విషయం అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఈరోజు చోడవరం చక్కెర కర్మాగారాన్ని ఇథనాల్ ప్లాంట్ గా మార్చి ఆ ఫ్యాక్టరీని, దాని మనుగడిని రక్షించుతామని ఈరోజు ప్రజలు తెలియజేస్తాం. మీరు వదంతుల్ని, అపోహల్ని, విమర్శలు నమ్మొద్దని ప్రజలు తెలియజేస్తూ ఈవేళ ఫ్యాక్టరీ పట్ల చాలా విచిత్రమైన ఆరోపణలు చేశారు వీరు ఇరువురు. మీరేమంటారు? సీఎం రమేష్ గారు ఈ ఫ్యాక్టరీని హస్తగతం చేసుకోబోతున్నారని సమాచారం అంటారు. అదే కామన్ సెన్స్ పాయింట్ ఉందా? ముఖ్యంగా అమర్, మీరు మంత్రిగా చేశారు అనకాపల్లిలో. మరి మీరు పరిశ్రమ మంత్రిగా చేసినప్పుడు ఈ జిల్లాలో ఏ చక్కెర కర్మాగారాన్ని నిలబెట్టారు? మీరున్న నియోజకవర్గం తుమ్మపాలు నిలబెట్టారా? ఏటికొప్పలు నిలబెట్టారా? తాండవాలు నిలబెట్టారా? అసలు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి మీరు ఏం చేశారు? ఏమీ చేయలేస్తారు కదా. తుమ్మపాల భూముల్లో కొంత భాగం భూమిని మీ వైసీపీ నాయకుడికి తప్పుడు రిజిస్ట్రేషన్తో అప్పచెప్పారు. అది మీరు చేసిన పని. అక్కడ మీరు చేసిన పని అందరూ చేస్తారనుకోవడం చాలా తప్పు. సీఎం రమేష్ ఆయన బీజేపీ నుంచి, కూటమి నుంచి మాకు ఎంపీ నెగ్గిన తర్వాత ఈ 7 నెలల కాలంలో మీరు ట్రాక్గా చూసుకోండి. నర్సీపట్నం నుంచి అడ్రోడ్ వెళ్లే చోట, జల్లూరు దాటిన చోట ఒక వంతెన కట్టి 5 సంవత్సరాలు నిరుపయోగంగా వదిలేస్తే, అప్రోచ్ రోడ్ వేయకపోతే తన సొంత డబ్బును ముందు కాంట్రాక్టర్కి ఇచ్చి 2 వైపులా అప్రోచ్ చేసిన మనిషి సీఎం రమేష్ గారు. అదే సీఎం రమేష్ గారి వేళ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలను పెట్టుకుని సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలకి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఎలా మర్చిపోయారా మీరు? మీ హయాంలో ఒక్క కంపెనీ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగారా? ఒక కంపెనీ ప్రారంభమైందా? ఇవాళ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కొన్ని ఎంపీ ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో లేదా పరవాడ సంబంధించి, పెందుర్తి సంబంధించి ఎన్ని ఆర్ఓబీలు కట్టబోతున్నారో మీకు తెలుసా? ఎన్ని ఎఫ్ఓబీలు కట్టబోతున్నారో తెలుసా? అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసా? ఏదో మీకు 4 మాటలు మాట్లాడేసి 4 ఆరోపణలు చేసేస్తామంటే అమర్నాథ్ గారు తప్పిది. మీకు సమయం పాటించి తీరాల్సిందే. మీరు చేసిన విధ్వంసం ముఖ్యంగా అనకాపల్లిలో అందరికీ తెలుసు. కాబట్టి మీ అధినేత కూడా
మీ మీద నమ్మకం లేక మిమ్మల్ని అక్కడి నుంచి మార్చేశారు. ప్రజల నమ్మకాన్ని చూపించేలోగానే మిమ్మల్ని అనకాపల్లి నుంచి మీ పార్టీ మార్చేసింది. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ క్వారీకి సంబంధించి ఓ దందా నడిచింది. మీకు నచ్చిన క్వారీలు మూసేశారు, నచ్చిన క్వారీలని మీరు తీసుకున్నారు. మీరు సొంతంగా మైనింగ్ని ఓన్ మైనింగ్గా మార్చుకున్నారు తప్ప ప్రభుత్వానికి ఎంత నష్టం చేకూర్చారో ప్రతి ఒక్కరికి తెలుసు.